సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియోలో మీ అందరికి కూడా ఈసెట్ 2025 ఎగ్జామ్లో 50కి 40 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అనేసి క్లియర్గా ఈ 5 టిప్స్ని ఎలాబరేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ టిప్స్ని కనుక మీరు ప్రాపర్గా ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ మీకేంటంటే ఈ యొక్క ఈసెట్ 2025 ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 40 నుంచి 45 వరకు అయితే ఈజీగా మీరైతే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ నేను ఏ టిప్ చెప్పాలనుకుంటున్నానంటే టార్గెట్ ద లాంగ్ చాప్టర్స్ ఫస్ట్. ఓకేనా? సో ఇందులో మనం ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది లాంగ్ యూనిట్స్ అనమాట. లైక్ ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో ఈ 3 యూనిట్స్ అనేటివి మనకు హార్ట్ అనమాట మ్యాథమెటిక్స్లో. ఈ 3 యూనిట్స్ని మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా మీరైతే కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో ట్రిగ్నామెట్రీ చూసుకున్నట్లయితే 10 మార్క్స్ దాకా మనకైతే అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ డిఫరెన్షియేషన్ కూడా 10 మార్క్స్, ఇంటిగ్రేషన్ నుంచి మ్యాక్సిమం మనకి 8 మార్క్స్ టు 10 మార్క్స్, కొన్నిసార్లు డైరెక్ట్ 10 మార్క్స్ కూడా అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఫస్ట్ ప్రియారిటీగా ఈ టిప్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇక్కడ 28 మార్క్స్ అంటే 50% దాకా స్కోర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ 20 ఏవైతే ఉన్నాయో 20 మార్క్స్ కోసం మీరైతే పోరాడాల్సింది వస్తుంది. ఆ 20 కూడా మీరు ఈజీగా ఆల్జీబ్రా నుంచి అండ్ మిగతా యూనిట్స్ నుంచి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? అవి కూడా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనో మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పబోతున్న సెకండ్ టిప్ వచ్చేసరికి యూజ్ ద 70-30 స్ట్రాటజీ. ఓకేనా? సో 70-30 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే 70% ఫోకస్ అంతా కూడా మీకేంటంటే మీరు ఏ లెవెల్లో కాన్ఫిడెంట్ ఉన్నారు అంటే ఏ యూనిట్స్లో మీకు ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంది, ఈ యూనిట్ చూసిన వెంటనే అరే నాకు ఇది వచ్చేస్తుంది ఫస్ట్ అనేది మీకు ఉంటుంది కదా. సో అలాంటి యూనిట్స్ అన్నిటిని మీరు ఇక్కడైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 70% అంతా కూడా మీరు ఎక్కువగా ఏదైతే ఈజీగా అనిపిస్తూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 70%లో మీకు ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియేషన్ అనేది ఈజీగా అనిపించింది అనుకోండి. సో మీ ఫోకస్ ఫస్ట్ దీనిపైన పెట్టండి, దీనిపైన పెట్టకండి. ఇది మీకు అంత ఇది లేదు అంటే అంత నాలెడ్జ్ లేదు, ఇంటిగ్రేషన్ మీకు చేయడం అంత ఈజీగా రావట్లేదు, అప్పుడు మీరు దీన్ని పక్కన పెట్టేయండి. సో ఇక్కడ నేను లాంగ్ చాప్టర్స్ అన్నని చెప్పి మీరు టోటల్గా ఇంటిగ్రేషన్ కూడా కలుపుకొని ఇక్కడే టైం అంతా వేస్ట్ చేయకండి. ఓకేనా? నా పాయింట్ మీకు అర్థమైందా? సో ఇక్కడ 70% మీ ఫోకస్ అంతా కూడా మీరు ఎందులో అయితే ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నారో సో ఆ యూనిట్స్ని మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ 30% ఏదైతే ఉందో సో స్ట్రాటజీ ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ 30% ఫోకస్ అంతా కూడా మీ వీక్ ఏరియాస్ ఏదైతే ఉంటుందో అండ్ మీరు అసలుకి ఆ చాప్టర్స్ని కంప్లీట్ చేయలేకపోతున్నారో సో దానిపైన ఈ 30% అనేది మీరు ఫోకస్ పెట్టాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ అనుకోండి, ఇంటిగ్రేషన్ పైన మీరు అసలుకి ఇక్కడ టోటల్గా అది వచ్చేంత వరకు మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు, ఈ 30% ఫోకస్ ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే ఇది జస్ట్ మీరు అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఓకే నేను ఈ బిట్ చదవచ్చు, లైక్ ఈజీగా నేను అటెంప్ట్ చెయ్యొచ్చు అన్న వరకు మీరు వెళ్ళినా కూడా సరిపోతుంది. బట్ ఇక్కడ 70% ఫోకస్ ఏదైతే ఉందో సో మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ అట్లీస్ట్ మీకు 1 ఎర్రర్ అనేది కూడా ఉండకూడదు, 0 ఎర్రర్ ఉండాలి, అంటే 0 మిస్టేక్స్ ఉండాలి ఈ 70% ఫోకస్లో. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత థర్డ్ టిప్ చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ 20 to 30 MCQs డైలీ. ఎంటైర్ ఈసెట్ కాదు, ఓన్లీ మ్యాథమెటిక్సే. సో ప్రతిరోజు 20 నుంచి 30 వరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి? మన అకాడమీ ఉంది కదా, బిఎస్డివిపి అకాడమీలో మీకు టాపిక్ వైజ్గా, యూనిట్ వైజ్గా మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఇలా నెంబర్ ఆఫ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. సో అక్కడ మీరు ప్రతి యూనిట్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ ఉంది, మ్యాట్రిసెస్ పైన మీకు 30 to 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, మ్యాట్రిసెస్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్, అందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. అలా నెంబర్ ఆఫ్ బిట్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే వాటిలో నుంచి మీకు ఆన్సర్స్ వచ్చేస్తూ అండ్ దాంతో నుంచే మీకు ఏంటంటే మీ ఫైనల్ ఎగ్జామ్లో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ వీటివే కాకుండా మళ్ళీ అగైన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి. మాక్ టెస్ట్లు టోటల్గా మన అకాడమీలో 8 దాకా కండక్ట్ చేస్తున్నాం. గ్రాండ్ టెస్ట్లు 4 కండక్ట్ చేస్తున్నాం, మాక్ టెస్ట్లు 8 కండక్ట్ చేస్తున్నాం. ఒకటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా మీకు సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్గా టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ బిట్స్ ఉన్నాయి.
అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే 20 to 30 అని చెప్పాను. బట్ ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్లో 20 to 30 కాదు 50 to 60 అయితే వేసుకోవాలి. ఎందుకంటే మీకు టైం అనేది ఎక్కువగా లేదు. ఈరోజు చూసుకున్నట్లయితే 10th ఏప్రిల్లో మనం ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ మే 10th కల్లా ఈ టైంకి ఈసెట్ ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దాని తర్వాత 4th ఏది ఉంది, సాల్వ్ లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ ప్రాబ్లం లేకుండా నేను డైరెక్ట్గా మన యాప్లోనే, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ క్షణమే కింద డిస్క్రిప్షన్లో BSD VP అకాడమీ యాప్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ PQPs ఆర్ఎల్స్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంటుంది, ట్యాబ్ ఒకటి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత అది కనపడుతుంది. అక్కడ క్లిక్ చేయండి క్వశ్చన్ పేపర్స్ దగ్గర. ఏపీ ఈసెట్, టీజీ ఈసెట్, ఏపీ డిప్లొమా, టీజీ డిప్లొమా, ఇలా 4 rows అయితే కనపడతాయి. ఏపీ ఈసెట్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు తెలంగాణ ఈసెట్ అయితే టీజీ ఈసెట్ మీద క్లిక్ చేయండి. ఫ్రీగా లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి బ్రాంచ్కి సంబంధించి మీరైతే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడికక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరే మీ మొబైల్లోనే మీ యొక్క పేపర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఏ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇలా మీకు 5 years క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోండి, అది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక వదిలిపెట్టకుండా వాటిని ప్రింట్అవుట్ తీసుకోండి. నెట్ షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాతనే మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. దాని తర్వాత కీప్ రివిజన్ నోట్బుక్. సో చీట్ కోడ్స్ కోసం మీరు ఒక రివిజన్ నోట్బుక్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఈ 5 tips కనుక మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసినట్లయితే డెఫినెట్లీ మీరైతే మీ యొక్క ఈసెట్ ఎగ్జామ్లో సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సో మీరైతే ఏమాత్రం లేట్ చేయకుండా టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.